పేగు పంచుకున్న రాష్ట్రాలు. అవును, అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. సరే, కవిత గారు ఇంకొక వీడియో కూడా బాగా వైరల్ అవుతున్నది. ఆవిడ ఏమంటారంటే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నై వెళ్తుంటారట హాస్పిటల్కి, విజయవాడలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వస్తుంటారట. సో మీకు హాస్పిటల్ కూడా కట్టుకోవడానికి లేదు, మీరు కావస్తే విమానాల్లో సరే. ఇప్పుడు వస్తారని నేను చెప్తుంది అంటున్నా. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుందంటే మిమ్మల్ని, మరి ఆంధ్ర వాళ్ళు పూర్తిగా దోచేసుకున్నారు తెలంగాణని, ఇక్కడదంతా కూడా తీసుకుండి ఎక్కడో పెట్టేశారు అని మాట్లాడుతున్నారు కదా. మరి అదే ఆవిడ ఇప్పుడు హాస్పిటల్ కూడా అక్కడ లేదు అంటే మరి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసి పెట్టుబడులు పెడితేనా ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్ అయినాయా అన్నది మరొక ప్రశ్న. అంటే వాళ్ళెవరో కూడా తప్పులు చేయలేదా, వాళ్ళెవరో కూడా దోచుకుపోలేదా వీళ్ళు సొత్తును అని? అదే మొదటిదేమో రాజకీయ నాయకుల వివాదాల ట్రాప్లో మనం పడకుండా ఉండటం మనకు శ్రేయస్కరం. ప్రజలు అన్నదమ్ముల్లో విడిపోదాం, ఆత్మీయుల్లో ఉందాం అనే ట్యాగ్ లైన్ ఒకటి ఏదైతే పెట్టారో ఆ ట్యాగ్ లైన్కు కట్టుబడి ఉండటం మొదటిది. ఇంకా రెండవది, సరే ఆంధ్ర వాళ్ళ ఆసుపత్రులుగా తెలంగాణ కార్పొరేట్ల ఆసుపత్రులు ఇవి. ఎవరైతేనేమి ఒక్కొక్కరు కుబేరుడు అన్నట్టుగా అవి ఆంధ్ర వాళ్ళకు వాళ్ళే ఉచితంగా చేయరు, తెలంగాణ వాళ్ళకు వాళ్ళే ఉచితంగా చేయరు. ఎవరైనా రికమెండ్ చేసినా కానీ కనీసం అయినా మ్యాక్సిమం బిల్ వేసే పంపిస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ సమస్య ఒకటండి, హైదరాబాద్లో వైద్య సదుపాయాలు ఇవన్నీ పెరగడం అన్నది ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిలాగా ఇంటర్నేషనల్గా కూడా ఒక ఏమన్నా హెల్త్ టూరిజం, హైదరాబాద్కి హెల్త్ టూరిజం కూడా వస్తారు. అమెరికాలో యూరోప్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికంటే ఇక్కడ కొంచెం చౌకగాను మన వాళ్ళతో కలిసి ఉండొచ్చు అని. కాబట్టి తప్పకుండా రావచ్చు, దానికి ఏమీ అభ్యంతరం లేదు. ఈ మాటలు అనవసరం అంట. అదే అమరావతినైనా ఆసుపత్రులకు రావడమైనా నెల్లూరు నుంచి పోవడమైనా ఈ అంశాలను కలగాపులగం చేయడం అనవసరము. ప్రశాంతతను కాపాడాలి, ఏదైనా తేడాలు వస్తే వాటిని పరిష్కరించుకోవాలి. కానీ ఎలాగో వచ్చాయి కదా అని ఇప్పుడు మహేష్ గౌడ్ గారన్నా కవిత గారన్నా ఇంకొకరన్నా ఇవన్నీ అవసరం లేని విషయాలు. ప్రజలు అయితే కోరుకోవట్లేదు. నేను ఆ రోజు చెప్పాను, 2010లో చెప్పాను, 2008లో చెప్పాను, 2026లో కూడా చెప్తున్నాను. ప్రజలు వీటిని కోరడం లేదు. ప్రజలు ప్రశాంత ప్రగతిని కోరుతున్నారు. ప్రజలు సుహృద్భావం స్నేహభావం మాత్రమే కోరుతున్నారు. ఎప్పుడన్నా ఒకరిద్దరు నాయకులు అయిపోయి నదీ జలాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు పెడితే వెంటనే బనకచర్ల వర్సెస్ సంథింగ్ పెట్టేసి దానికి ఇదైపోయారు, వాళ్ళు అమ్ముడు పోయారు, వీళ్ళు అమ్ముడు పోయారు. సార్ ప్రజలు ఉన్నారులేండి, మరీ అంత దిగులు పడిపోయి. రెండు రాష్ట్రాల్లో చైతన్యవంతులైన తెలుగు ప్రజలు ఉన్నారు, చాలా చరిత్రలు చూశారు, చూస్తారు, నిర్మించారు. కాబట్టి ఖచ్చితంగా సార్ భారతదేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిందండి. అలా ఏర్పడిన రాష్ట్రం మళ్ళీ రెండుగా విడిపోవటం కూడా ఆంధ్రప్రదేశేనండి. అంటే ఈ రెండు విధాలు కూడా తెలుగు ప్రజలు ఈ విషయంలో ఒక రాజకీయమైన ప్రత్యేకత చూపించారు. వాళ్ళు ఎవరైనా అటు ఇటు కావాలని ఉద్రేకాలు రెచ్చగొడితే, పక్కదో పట్టిస్తే, డైవర్షన్ చేస్తే ఎవరికి చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. అందులో ఇంకేమీ ఎన్నిసార్లు ఎన్ని పిలుపులు ఇచ్చారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. చాలా కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు చేసిన ప్రకటనలు వాళ్ళతో నేను స్టూడియోలో నుంచి కూడా వాదించిన సందర్భాలు. ఇప్పుడు అవసరం లేదు అవి. మనం తెలంగాణ అవతరణ దినోత్సవానికి మనం శుభాకాంక్షలు చెప్తూ అభివృద్ధి చెందాలి. రాజకీయంగా ఘర్షణ పడండి, రాజకీయంగా ఘర్షణ పడండి, కానీ రాష్ట్రాల ప్రజల మధ్యలో ఘర్షణగా దాన్ని మార్చకండి అని మటు కోరుకోవాలి. కుట్రలను ఛేదిద్దాం సార్ అని కేసీఆర్ పిలిపించారు. కేటీఆర్ కూడా మీరు చెప్పింది ఏమి చేయట్లేదన్నారు. వాటి మీద పోరాడొచ్చు. సార్ కుట్రలు వద్దని ప్రజల మీద కుట్రలు చేయకండి, అది ఐక్యత మీద